Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 27వ శ్లోకము. శ్రీ భగవానువాచ ఏవత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ. ఈ శ్లోకమునకు భావము: భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, ఈ ప్రపంచమున స్థావర జంగమాత్మకమగు పదార్థము ఏది పుట్టుచున్నదో అది అంతయు క్షేత్రజ్ఞుల కూడిక వలననే కలుగుచున్నదని తెలుసుకొనుము. ప్రపంచమున ఏ వస్తువు కూడా వ్యక్తి కూడా క్షేత్రజ్ఞుడగు పరమాత్మ యొక్క సంయోగము లేనిదే ఉద్భవించదని తెలుపబడుట వలన చరాచరములగు సమస్త ప్రాణికోట్లయందును భగవానుని అస్తిత్వమును కలదని నిశ్చయించి సర్వభూతదయ కలిగి వర్తించవలెను. భగవంతుడు రాతియందున్నాడా అను ప్రశ్నకు భగవానుని సంయోగము లేనిచో అసలు రాయియే ఉద్భవించదని గీత చెప్పుచున్నది. స్థావరమగు రాతి విషయమే ఇట్లుండా ఇంకా జంగమమగు మనుష్యాది ప్రాణికోటి విషయమై వేరుగా చెప్పవలెనా? కాబట్టి చెట్టుయందు, పుట్టయందు, రాతియందు, చీమయందు, పక్షియందు, మృగమునందు, మనుష్యునియందు, చండాలునియందు, బ్రాహ్మణునియందు, రాక్షసునియందు, దేవతయందు పరమాత్మ నివసించుచున్నారను విశ్వాసము కలిగి ఉండవలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.